రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని స్థానిక మున్సిపల్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి కౌన్సిలర్లు ఆరోపించారు. బీఆర్ఎస్ చైర్మన్ కౌన్సిలర్ల పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపొందిన తమకు కొన్ని హక్కులు ఉంటాయని, ఆ మేరకు తమ పని తాము చేసుకోనివ్వాలని కోరారు. తమపై తప్పుడు కేసులు పెట్టి ఒత్తిడికి గురిచేస్తే పార్టీ మారుతారేమోనని ఎమ్మెల్యే భ్రమపడుతున్నారని అన్నారు. కౌన్సిల్ మీటింగ్కు రావద్దని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్వేచ్ఛ ఉన్నది, మా హక్కుల వరకు మమ్మల్ని పనులు చేసుకొని ఇవ్వండి, నీతో కలిసి వస్తాం. మీకు మాకు ఏమున్నాయి సార్, ఏది ఉన్నా చెప్పంపండి, వస్తాం. డెవలప్మెంట్ మీద ఇట్లా రమ్మని చెప్తే నేను వస్తా, కౌన్సిలర్లు వస్తారు, అందరం కలిసి వస్తాం. మొన్న మీ కౌన్సిలర్లు మా కౌన్సిలర్లు అని కాకుండా మీటింగ్లో చెప్పిన నేను, ఎవరు తీసుకుపోతారో తీసుకుపోయి, మా మధ్యలో దూరం ఎందుకు పెంచుతున్నారు మీకు అని చెప్పిన. కేసులు పెట్టినా ఈ కేసులు పెట్టినా అది ఎటు 15 రోజులలో ఇక మా పార్టీ మారుతాడని చెప్తున్నా. అది మాత్రం అది సాధ్యమయ్యే పని కాదు సార్. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. అనేక రకాలైన వేధింపులు చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్ను ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిల్ మీటింగ్ జరగాలనో అక్కడ ఉన్నటువంటి కమిషనర్ను రానియకుండా, నువ్వు కౌన్సిల్ మీటింగ్కి పోవద్దని చెప్పేసి డీఈని రానియకుండా, టీపీఓని రానియకుండా, అధికారులు ఎవరిని రానియకుండా, కౌన్సిల్ మీటింగ్కు రానియకుండా ఎమ్మెల్యే గారు బెదిరియడంతో కౌన్సిల్ మీటింగ్కి ఒక అధికారి కూడా వచ్చినటువంటి పాపన పోలే. 2.5 సంవత్సరాలలో నువ్వు ఒక భ్రష్టు పేరు తెచ్చుకున్నావు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేస్తున్నావు అనేటటువంటి పేరు తెచ్చుకున్నావు. కనీసం ఓడిపోయిన తర్వాతనన్నా ఎందుకు ఓడిపోయినావు, ప్రజలు నీకు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటటువంటి కనీసం ఆలోచన చేస్తలేవు. కేవలం నీ మీద వ్యతిరేకతతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపాలిటీలో ఓడిపోయింది. అది గుర్తుపెట్టుకోవాలి కదా. అది చేయకుండా ఈరోజు కూడా ఇదే రకంగా వేధిస్తా, నేనేదో ఎక్కడనో నడిపినట్టు నడుపుతా. గతంలో నేను మలక్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే రకంగా దౌర్జన్యాలు చేసిన, ఇప్పుడు కూడా ఇదే రకంగా దౌర్జన్యాలు చేస్తే ఎవడో పడతాడనంటే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఖబర్దార్.